టీడీపీ నాయకులు నారా లోకేష్ చేపట్టిన రాష్ట్రంలో టీడీపీ యువగలం పాదయాత్ర బుధవారం విజయనగరం జిల్లాలో ముగింపు కార్యక్రమానికి తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కేంద్రంలోని రైల్వే స్టేషన్ నుంచి మంగళవారం సాయంత్రం బయలుదేరి వెళ్లారు. సందర్భంగా టీడీపీ నాయకులు మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఏడాది జనవరి 27న మొదలుపెట్టిన యువగలం పాదయాత్రకు వైకాపా ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు ఇబ్బందులు పెట్టినా అన్ని దాటుకుని నారా లోకేష్ యువగలం పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 3132 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయడం జరిగిందన్నారు. కోట, వాకాడు, చిట్టమూరు తదితర మండలాల నుంచి ముగింపు కార్యక్రమానికి బయలుదేరి వెళ్తున్నామన్నారు. టీడీపీ నాయకులు మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తిరుమూరు మురళి ఆధ్వర్యంలో అనూకు, కుంబాల రమణయ్య, కావలి సీనయ్య, ఇంగిలాల రమేష్ తదితరులు బయలుదేరి వెళ్లారు. అందరికీ నమస్కారం. మా యువ నాయకుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు జనవరిలో యువగలం అనే పాదయాత్రని ప్రజల కోసం తీసుకొని వచ్చారు. రాష్ట్రంలో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా కష్టాలు పడుతున్నారు, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి యువగలం అనే ఒక పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలని జనవరి నెలలో మొదలు పెట్టడం జరిగింది. అయితే వైసీపీ నాయకులు 3 నెలలు కాదు కదా 3 రోజులు కూడా ఇది జరగదని వేలన చేశారు. లావుగా ఉన్నాడు, ఏం చేయలేడన్నారు. మీ జగన్మోహన్ రెడ్డి బక్కగా ఉన్నా సరే ఏం చేయలేని పక్షంలో మా నారా లోకేష్ గారు ఇప్పటికీ 3132 కిలోమీటర్లు తిరిగి 226 నియోజకవర్గాలు గ్రామాల్లో వెళ్ళి 97 నియోజకవర్గాల్ని పూర్తి చేసుకొని రేపు 20వ తేదీన విజయనగరంలో పొల్లిపల్లిలో ముగింపు సభకి మేమందరం బయలుదేరి వెళ్తా ఉన్నాము. ఈ సభ విజయవంతం కావాలని ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క సభకు వచ్చిన ప్రజలను చూసి వైసీపీ నాయకుల్లో వాళ్ళ యొక్క గుండెల్లో దడలు పుట్టి ఎలక్షన్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి కూడా వైసీపీకి ఏర్పడుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు లోకేష్ గారి పాదయాత్ర అంతిమ రోజు. ఈ ముగింపు సభకి మేమందరం పోతున్నాం. జనవరి 27వ తేదీ మొదలుపెట్టిన పాదయాత్ర ఎన్నో అడ్డంకులు కల్పించిన వైసీపీ రకరకాల అడ్డంకులు కల్పించింది, రకరకాల ఇబ్బందులు పెట్టింది. ఈ ఇబ్బందులన్నీ దాటుకొని లోకేష్ బాబు గారు 3132 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయింది. ఈ ముగింపు సభకి లక్షలాది మంది కార్యకర్తలు ట్రైన్లో కానీ బస్సుల్లో కానీ వెహికల్స్ అన్నీ పెట్టుకొని రకరకాలుగా వస్తున్నారు. ఈ పాదయాత్రని చూసి లోకేష్ బాబు గారి పాదయాత్రను చూసి వైసీపీకి తమ్ముడు చెప్పినట్టు అభ్యర్థులు దొరక్క నానా కల్లేట్లు పడుతున్నారు. వైసీపీ భూస్థాపితం అయిపోయింది, వైసీపీ పని అయిపోయింది. ఈ రోజులతో వైసీపీ పుట్టగెత్తులో లేవనని కార్యకర్తలందరూ, తెలుగుదేశం కార్యకర్తలందరూ సంతోషపడుతున్నారు. తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ నా మనవి, మనం కష్టపడి ఆయన 175 స్థానాలని ఆయన చెప్తున్నాడు జగన్ గారు. మనం అధికారంలోకి రావాలని మనం కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ఈ కార్యక్రమం